ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయం జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుమిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈనాటి ఉత్తమ శ్లోక వార్తా కార్యక్రమంలో మనం భాగవతం మన పదాధ్యాయం మొదలు పెడతాం. కింది అధ్యాయంలో
ఏ విధంగా భీష్మదేవుడు తన శరీరాన్ని విడిచి భగవంతుని యొక్క పరధామం చేరుకున్నాడు అన్నది మనం చర్చించాం. అది ఈ భీష్మదేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం గుర్తు చేసుకుంటే, కృష్ణుడు నిజానికి ద్వారకా వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఆగిపోయిన వ్యక్తి. ఏ, అంటే వెళ్దాం అనుకుంటాడు, వెళ్ళి కుంతిదేవి పర్మిషన్ అడిగితే కుంతిదేవి ప్రార్థన చేస్తుంది. తర్వాత యుధిష్ఠిర మహారాజు వచ్చి కొన్ని రోజులు ఉండమంటే ఉంటాడు. ఉన్నప్పుడు వెళ్ళి మన భీష్మదేవుని కలిసి వస్తాడు. ఇప్పుడు కలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటాడు. ఆ ప్రయాణంతో వర్ణనే 10వ అధ్యాయం ఏ విధంగా వెళ్తున్నాడు అని. అందుకనే ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణుని ద్వారకా గమనము. ఇక్కడ ఇది సౌనక ముని యొక్క ప్రశ్నతోటి ఇది స్టార్ట్ అవుతుంది ఈ అధ్యాయం. సౌనక ఉవాచ అత్వా స్వరిక్తా స్పృధ ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః సహానుజై ప్రత్యువరుద్ధ భోజనః కథం ప్రవృత్తా కిమకార్షీత్ తతః. సౌనకముని ప్రశ్నించను, తన ధర్మబద్ధమైన పితృ సంపత్తిని అపహరింప యత్నించిన శత్రువులను దునమాడిన పిమ్మట ధర్మభృతుడైన ధర్మరాజు సోదరుల సహాయమున ఏ విధముగా ప్రజాపాలనను కావించెను. నిక్రముగా అతడు రాజ్యమును విచ్చలవిడిగా అనుభవించి ఉండకపోవచ్చు. ఇక్కడ సౌనక ఋషి సూత గోస్వామిని అడుగుతున్నాడు, ధర్మబద్ధంగా తనకు రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు అపహరించడానికి ప్రయత్నించిన శత్రువుల్ని జయించిన పిదప ధర్మరాజు ఏ విధంగా రాజ్యపాలన చేశాడు. ఖచ్చితంగా ఆయన విచ్చలవిడిగా తన ఇష్టానుసారం కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి ఉంటాడు. ఏమిటా పద్ధతి ప్రకారం ఏ విధంగా ధర్మం చేశాడు అన్నది ఇక్కడ ఆ ప్రశ్న అడిగారు. దీంట్లో మన ప్రభుపాదుల వారు ధర్మరాజు ఏ విధంగా ఆ, ఇంకా చింతిస్తూ ఉన్నాడు, ఇంత రక్తపాతానికి బాధపడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ వివరిస్తూ చెప్తారు. అది మీరు చదువుకోండి. దానికి సౌనక ఋషి అడిగిన ప్రశ్నకి సమాధానంగా సూత గోస్వామి సమాధానం చెప్పడం పడుతున్నాడు. ఏంటి? సూత ఉవాచ వంశం కురోర్వం సతవాగ్ని నిర్హృతం సంరోహిత్వా భవభావనో హరిః నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవః. సూత కోసం పలికను, జగత్పాలకుడును దేవదేవుడు నవ్వు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్యమున పునఃస్థాపితుణ్ణి గావించి క్రోధమనుడి వంశధవాగ్నిచే నశించిన కురు వంశమును పునర్జీవితము కావించి సంతుష్ట చిత్తుడయ్యను. వంశం కురోర్వంశ దావాగ్ని నిర్హృతం. నిర్హృతం అంటే అంతరించిపోవడం. హృతం అంటే స్థానం, నిర్హృతం స్థానం లేకుండా పోవడం అంటే అంతరించిపోవడం. అంచేత దేంట్లో ధావాగ్ని, కురు వంశ ధావాగ్ని, కురు వంశంలో వచ్చిన ధావాగ్ని కారణంగా వంశం అంతరించుకుపోయింది. దేనికైనా సంరోహిత్వ, సంరోహ అంటే సంరోహిత్వం అంటే పునర్జీవనం. భవభావనో హరి, భవ అంటే ఈ భౌతిక జగత్ అని కూడా వస్తుంది. ఇంకా భవభావన అంటే
ప్రభుపాద వారు జగత్ పాలకుడు అని చెప్పి అని రాశారు. కానీ భవభావనో హరిహి. ఇక్కడ భవభావన అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది. భవ అంటే భౌతిక జగత్తు, భావన అంటే దానికి ఆ, ఊపిరి అని అర్థం. భావన అంటే ఆ, భావం అంటే అర్థం ఏంటి? సారాంశం. భూమికి సారాంశం అనేది శివుడు కూడా చెప్తారు. అందుకని భౌతిక జగత్తుకి అధికారిని, భౌతిక జగత్తుకి అధికారిని దుర్గాదేవి, అధికారుడు పురుషుడు శివుడు. అంచేత భవభావన అంటే శివుడు అనుకోవచ్చు అని చెప్పి ఇక్కడ దాన్ని క్లారిఫై చేయడం కోసం హరిహి అనే పదాన్ని ఇక్కడ మళ్ళీ సూత గోస్వామి నేను దాన్ని తగిలించాడు. ఎందుకంటే భవభావన అంటే శివుడు అనుకోవచ్చు, శివుడు పనుకోవచ్చు, కానీ శివుడు కాదు. కానీ నిజానికి నిజమైన భవభావన ఎవరు? హరిహి, హరి శ్రీకృష్ణుడు అని చెప్పి. అందుకే ఇక్కడ ప్రభుపాద వారు ఏం రాస్తారు? జగత్పాలకుడు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని రాశారు. అంచేత ప్రభుపాద వారు రాసింది ఏదో తన కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణుడు పెట్టారని కాదు. సో దీని ప్రకారం అంచేత పునఃస్థాపించాడు. ఈ కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. ఒక పరీక్షలో ఒకటి బతుకున్నాడు. సో ఆ నాశనాన్ని నుంచి మళ్ళీ రాజ్యపాలన కురువంశాన్ని పునఃస్థాపించేసి భూమి యొక్క భారాన్ని మొత్తం తీసేసి ఆ విధంగా తను వచ్చిన కార్యం అయినందుకు కృష్ణుడు సంతోషంగా ఉన్నాడు అని చెప్పి సంతుష్ట చిత్తుడయ్యను. సంతోషకరమైన చిత్తం అంటే మానసికంగా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ మనం దీన్ని బట్టి ఏం చేసుకోవచ్చు? ఎప్పుడైతే భగవంతుడు కూడా భక్తులు ఎప్పుడైతే రాజ్యం పాలన చేస్తారో, భక్తులు అధికారంలో ఉంటారో అది చూసి భగవంతుడు కూడా చాలా ఆనందం కలుగుతుంటారు. అందుకని ఎప్పుడైతే ధర్మరాజు ఇటువంటి పరీక్షితుల మహారాజు లాంటి వాళ్ళు ఇంకా వంశపారంపరంగా దీని ప్రజాపాలన చేస్తారన్న నమ్మకం కలిగిందో అది చూసి భగవంతుడు చాలా సంతుష్టుడయ్యాను. కురు వంశస్థుల కోసం సంతుష్టారు. అలాగంటే దుర్యోధన కూడా కురు వంశస్థుడే. ఆ కురువంశం పునఃస్థాపించినందుకు కాదు, కురువంశంలో బెస్ట్ డ్యూటీస్ అక్కడ అధికారంలో పునఃస్థాపించినందుకు అని చాలా సంతోషపడతారు. అది చేత భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులు మంచి స్థానంలో ఉండి మంచిగా అధికారంగా ఉండి నేను వాళ్ళు ఎప్పుడైతే ఇలాగా లోక సేవ చేస్తూ ఉంటారో అది చూసి భగవంతుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు భాష్యంలో, భౌతిక జగమునందు భోగాభిలాషుల తీవ్ర క్రోధము కారణముగా యుద్ధం అనేది అగ్ని ప్రజ్వరిల్లి అవాంఛమైన బాహుల్యమును నశింపజేయును. అవాంఛితమైన జన బాహుల్యమును నశింపజేయును. భోగాభిలాష కలిగిన వాళ్ళు భోగించాలంటే వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్న కారణంగా తప్ప నిజమైన కారణం అంటూ ఉండదు. దానివల్లే ఒక దేశం ఇంకొక దేవాన్ని కవ్వించడం, కయ్యానికి కాలు దూర్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. ఊరికనే అక్కడ జరుగుతుంది ఏమిటో, ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యావో తెలియదు, ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలియదు. అక్కడ స్టార్ట్ అయింది ఏంటి? స్టూడెంట్స్కి ఏదో రైట్స్ కావాలని చెప్పి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ అయింది. అదిలాగా మతపరంగా మారిపోయింది, ఇప్పుడు దేశపరంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఇండియా జెండా ఏదో కింద వేసి కుమ్మడం, ఇవన్నీ విపరీతమైన, అంటే ఎవరికో ఏదో భోగావలాశ ఏదో రకంగా కయ్యాలు తవ్వడం ఇది తప్ప అక్కడ వచ్చేది ఉండదు. వీటి వల్ల ఏమవుతుంది? ఇటువంటి వాటి వల్ల యుద్ధం వల్ల అగ్ని ప్రజ్వరిల్లి అవాంఛితమైన అంటే అవాంఛితం అంటే అవసరం లేని
జన బాహుళ్యం నశింపజేయదు. బాహుళ్యం అంటే చాలా జనాలు, అంటే ఇటువంటి వాటిలో ఇతర మారకాండలో ఎంతో మంది జనులు బలైపోతుంటారు. ఇప్పుడు జరగబోతుందంటే అదే, అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందని అందరూ భయంగా ఉన్నారు. ఎవరిని చంపుతారో, ఎవరిని ఏం చేస్తారో అన్న భయంతో అక్కడ ఉన్నారు. ఇక్కడ అలాగే రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇండియా టెన్షన్లు, ఇవన్నీ ఎవరికో ఒకరికి ఏదో ఒక చిన్న యూనో కారణం. వాళ్ళు అనుకున్న దానికి సారీ వాళ్ళు అనుకుంది నిజం, సత్యం, లేదంటే అదే రైట్ అన్న భావన ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలకి విలువనివ్వకుండా మనం అంతే. మనలో మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? నేను అందరు రైట్ అని నేను కూర్చుంటాను, మీరు అందరు రైట్ మీరు కూర్చుంటారు, గొడవ స్టార్ట్ అవుతాయి. నేను ఎప్పుడు ఆలోచన ఆయన ఎందుకు రైట్ అంటున్నాడు లేదా ఆయన ఎందుకు తప్పు అంటున్నాడు అని నేను ఆలోచించడం ప్రయత్నించను, అర్థం చేసుకునే ప్రయత్నించను. అలాగే ఎదుటి వ్యక్తి కూడా నేను ఎందుకు రైట్ అంటున్నాను, నేను ఎందుకు తప్పు అంటున్నాను అనేది అర్థం చేసుకునే ప్రయత్నించడం. ఈ అహంకారం అంటే నేనని సాధించాలనే భోగాభిలాష వల్ల ఈ తీవ్ర క్రోధాలు గురై అవి యుద్ధాలు కూడా దారి చేస్తూ ఉంటాయి. ఈ యుద్ధం, ఇటువంటి యుద్ధం వల్లే ఈ కురు వంశంతో నాశనమైంది. దుర్యోధనకు వచ్చింది ఏం లేదు, పాండవులు రాజులు అవ్వకూడదు అంతే. వాళ్ళు రాజ్యం వెళ్ళకూడదు, అదొక్కటే తప్ప ఇంకేం లేదు. ఆ ఒక్కటి నెగ్గించుకోవడం కోసం తన ప్రాణం కాదు, తన వంశం నాశనం అయినా సరే వెనక అంటే వేయలేదు. సో ఆ విధంగా ఈ భోగాభిలాష వల్ల ఈ జనసా బాహుల్యం అనేది నశిస్తూ ఉంటుంది. కనుకనే తమ ప్రామాణిక ప్రతినిధి ప్రపంచం బడవాలని భగవానుడు కోరును. చేత ఇటువంటి ఉంటాయి కాబట్టి భగవద్దేవుడు తన ప్రామాణిక ప్రతినిత్యతనే ప్రపంచం పాలించబడాలి. దానివల్ల ఏమవుతుంది, సుఖ శాంతులు అనేవి ఉంటాయి. అవాంఛితుల జనులను ప్రపంచం నుండి పంపివేసి భక్తులైన వాని నేతృత్వంలో సాత్విక రాజ్యమును నెలకొల్పే ఉద్దేశంతో భగవాన్ ప్రణాళిక ప్రకారము కురుక్షేత్ర హనమును జరిగి ఉండెను. భగవాన్ ప్రణాళిక ప్రకారమే కురుక్షేత్రము రణం జరిగింది. అవాంఛిత జనులందరినీ ప్రపంచం పంపించి భక్తులను మాత్రమే ఇక్కడ ఉంచాలన్న ప్రయత్నంలో భగవంతుడి యొక్క నిర్దేశితానుసారం భగవంతుల ఆధ్వర్యంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని చెప్పి ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే విశ్వ చక్రవర్తి రాస్తారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, యుధిష్ఠిర మహారాజు యుద్ధం అయిన వెంటనే రాజ్యానికి అధికారం తీసుకోలేదు. ఆయన చూశాడు కృష్ణుడు సంతోషంగా ఉన్నాడా లేడా, నేను తీసుకుంటే సంతోషం అవుతాడా అవడా అని ఆ పరిశీలించి కృష్ణుడు సంతోషం అవుతాడు, కృష్ణుడు సంతోషంగా ఉన్నాడు అంటేనే ఆయన రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. అంటే రాజ్యాన్ని గెలుచుకున్నా సరే ఆయన భక్తుడు కాబట్టి కృష్ణుడి యొక్క ఆనందాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన రాజ్యాన్ని తీసుకున్నా సరే నేనే కారణం, నీ మార్గానికి నేనే కారణం అని చింతిస్తూ కూర్చున్నాడు. ఎప్పుడైతే భీష్మదేవుడు ఏం చెప్తాడు, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కంటే ఆయన చెప్పినట్టుగా పాటించడానికి ప్రయత్నం చేయని చెప్పాడు. అంచేత ఆ విధంగా చెప్పినట్టు చేయడం వల్ల కృష్ణుడు ఆనందపడతాడని తెలుసుకున్న తర్వాత ఆయన సంతోషంగా రాజ్యాన్ని స్వీకరించాడు. దీన్ని బట్టి భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా లాభం వచ్చినా నష్టం కలిగినా ఏదైనా సరే రెండింటిలో కూడా భగవంతుడికి ఆనందాన్నే చూస్తారు అనే విషయాన్ని కృష్ణ చక్రవర్తి వాడు వివరించారు. తర్వాత నిశమ్య భీష్మోక్త మదాచ్యుతోక్తం ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమ ససాసగామింద్ర ఇవాజితాశ్రయ పరిద్యుపాంత మనుజానువర్తిత.
భీష్ముడు అచ్యుతుడు శ్రీకృష్ణ భగవానుడు పలికిన దానిచే జ్ఞానవంతుని ధర్మరాజు సర్వ సందేహములు నశించినందున పూర్ణ జ్ఞానము సంబంధించిన విషయములందు నియుక్తుడయ్యను. ఆ విధంగా అనుజ సోదరులు తనను అనుసరింపగా సముద్ర పర్యంతమగు భూమిని అతడు చక్కగా పరిపాలించను. చూడండి, ఇది మనం చర్చించే భీష్ముడు అచ్యుతు వారిద్దరు పలికిన పలుకుల చేత జ్ఞానవంతుడై తన యొక్క డౌట్లు అంటే సందేహాలన్నీ తీరిపోయిన తర్వాత నేను ఈ విధంగా చేయడం వల్ల కృష్ణుడు ఆనందపడతాడని తెలుసుకున్న తర్వాత ఆయన రాజ్యపాలన ఇచ్చాడు. ఆ విధంగా అనుజ సోదరులు అంటే ఈ తన సోదరుల యొక్క ఏంటన్నా సముద్ర పర్యంతమగు సముద్రం కూడా దాటి అవతల ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇండియా వరకు కాదు ఆయన పాలన, మొత్తం ప్రపంచం అంతా కూడా పరిపాలించాలని తెలుసుకోవచ్చు. పర్యంతం తర్వాత అవతల పక్కన సముద్ర పర్యంతము. దీంట్లో ఇక ప్రభుత్వం రాష్ట్రం జ్యేష్ఠపుత్రుని వారసత్వం అనేది ఆధునిక ఆంగ్లేయ చట్టము ధర్మరాజు సముద్ర పర్యంతమగు భూమిని పాలించిన కాలంలో కూడా వాడుకలో ఉండేది. అంటే ఇప్పుడేంటి మనకి ఇప్పుడున్న ఇంత ముందు రూల్ అంటే తర్వాత తండ్రి తర్వాత ఆ అధికారం అవన్నీ కూడా పెద్ద పుత్రుడు జ్యేష్ఠపుత్రుడికి వస్తుంది. అది ఇప్పుడు వీళ్ళు ఆంగ్లేయులు వచ్చిన పరిపాలన పెట్టింది, కానీ అది ఎప్పుడే కాదు అంతకు ముందు కూడా ఉందని చెప్పి ప్రభుపాదాలు రాస్తారు. ఆంగ్లేయులు ఏం పెట్టింది కాదు, ఇట్లా అది ఆంగ్లేయ రూల్ అని చెప్పి వచ్చినప్పుడు వాడుకలోకి నిజానికి అది వాళ్ళు కూడా మన సనాతన ధర్మం నుంచి కాపీ కొట్టింది. ఇక్కడ ప్రభుపాద వారు వివరిస్తుంది ఏ విధంగా నేను యుధిష్ఠిర మహారాజు ఈ భూమిని అంతటిని రాజుగా పరిపాలించి రాజు అయ్యాడని చెప్పి, అదే విధంగా ధర్మరాజు కూడా భూమిని పాలించుటకు శ్రీకృష్ణ భగవాన్ చక్కని ప్రతినిధి అయి ఆదర్శనీయ రాజు దేవతా లోకముల ప్రతినిధి ఇంద్రుని పోలి ఉండెను. చూడండి, ఇక్కడ కృష్ణుణ్ణి సంతుష్టపరచడం వలన ఆయన కలిగిన లాభం ఏంటి? భూలోకంలోనే ఉంటూ ఇంద్రుడిలాగా వెలిగిపోయాడు. అంటే ఇంద్రుడి భోగాలు తానే కాకుండా తన ప్రజలు కూడా అనుభవించేటట్టుగా చేయగలిగాడు. ఎందుకని? భగవంతుని ఆనందపరచడం ద్వారా. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు వంటి దేవతలు విశ్వనందులు వివిధ లోకంలో ప్రతినిధులైన రాజులు భూమండలమును పాలించు రాజుగా ధర్మరాజు వారిలో ఒకరిగా వెలుగొందెను. వీళ్ళందరూ కూడా ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఇలాంటి వాళ్ళందరూ ఏ విధంగా అయితే రకరకాల విశ్వాలని ఎంతో విజయవంతంగా పరిపాలిస్తున్నారో, ఎంతో సుఖవంతంగా, ఎంతో ఐశ్వర్యవంతంగా పరిపాలిస్తున్నారో, ఆ విధంగా ధర్మరాజు కూడా వాళ్ళు ఒకటిగా వెలిగిపోయాడు. అంటే ఆయన పాలనలో ప్రజలందరూ అంత ఐశ్వర్యవంతంగా సొంత సుఖ శాంతులతోటి జీవించడం మొదలుపెట్టారు. ధర్మరాజు నేటి ఆధునిక ప్రజాస్వామ్యపు జ్ఞానరహిత రాజకీయ నాయకుడు వంటి వాడు కాదు. జ్ఞానరహితం. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి జ్ఞానం అంటూ లేదు. అటువంటి రాజు కాదు. భీష్మదేవుడు మరియు అచ్యుతుడు శ్రీకృష్ణుడి ఉపదేశమును బడిసి ఉన్నందున అతడు సమస్తమును గురించి పూర్ణ జ్ఞానం కలిగి ఉండడం. ఆయన భీష్ముడు మరియు అచ్యుతుడైన కృష్ణుడు లాంటి వాళ్ళు ఆధ్వర్యంలో జ్ఞాన సముపార్జన చేసి ఆ జ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానవంతుడు. రెండో పేరాగ్రాఫ్లో ప్రభుపాద వారు చెప్తున్నారు ఎందుకు రాజు యొక్క పాలన అంత శాంతియుతంగా ఉండేది. ధర్మరాజు వంటి తన సొంత సిద్ధాంతము కలిగి ఉండలేదు, కానీ ధర్మరాజు వంటి వాడు తన సొంత సిద్ధాంతమును కలిగి ఉండలేదు. ఎప్పటికైనా తన సొంత సిద్ధాంతం నేను నమ్మిందే ఒకటి అలాగే లేవు. కేవలం అచ్యుతుడు శ్రీకృష్ణ భగవాన్ ఆదేశములను, ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి భీష్మదేవుని ఆదేశములను అనుసరించవలసి ఉండేను. ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆదేశాలని లేదా కృష్ణుడి ప్రతినిధి అని భీష్మదేవుడు చెప్పిన ఉపదేశాలని
అనుసారంగానే ఆయన రాజ్యపాలన చేశాడు. అచ్యుతుడైన శ్రీకృష్ణుని మరియు అతని ప్రతినిధి అయిన పరమ ప్రామాణికుడైన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగాను కృత్రిమ సిద్ధాంత రహితంగాను అనుసరింపవలనని శాస్త్రము తెలుపుచున్నవి. శాస్త్ర ప్రకారం ఏంటి? కృష్ణుడి ఉపదేశాలు కానీ లేదా కృష్ణుడి యొక్క ప్రతినిధి అయిన నిస్వార్థపూరితమైన ప్రతినిధి అయిన ఆయన ఆదేశాలను కానీ అనుసరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగానే యుధిష్ఠిరుడు కూడా, ధర్మరాజు కూడా పరిపాలన చేయడం వల్ల ఆయన రాజ్యం అంతా కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉంది. మనమందరము చ్యుతి లేనటువంటి ప్రామాణికమును అనుసరించినప్పుడే ప్రపంచం మొత్తం ఒకే దేశం కావాలన్న భావం పూర్ణం కాగలదు. చ్యుతి అంటే నశించేదని, అచ్యుత అంటే నశించింది, ఓటమి ఉంది, లేకపోతే తప్పు తప్పు తప్పు. శృతి అంటే తప్పు లేదు, తప్పు తప్పు అని అర్థం. శృతి అంటే తప్పన, నశింపు, తాత్కాలికం ఇలాగ వస్తుంది. అచ్యుతం అంటే ఎప్పుడు ఓటమి అంటే చెప్పింది ఎప్పుడు అబద్ధం అవ్వండి అని అర్థం. అచ్యుత అంటే ఆయన సంకల్పం ఎప్పుడు కూడా ఓడిపోలేదు. అంటే ఎప్పుడు దాని సంకల్పం ఎప్పుడు తప్పు అవ్వలేదు అని అర్థం. అచ్యుత అంటే ఇన్ఫాలిబుల్, ఎప్పుడు ఫెయిల్ అయ్యేది, ఎప్పుడు విఫలం చెందలేదు. అంటే చ్యుతి లేని అంటే విఫలం లేని ప్రమాణం, సరే అటువంటి ప్రమాణాన్ని అనుసరించినప్పుడే మనం అందరం కూడా ఒకే రాజ్యం, ప్రపంచం మొత్తాన్ని కూడా కలిసి ఉన్నా సరే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ సాగర పర్యంతమైన ప్రపంచం పాలించుట, సాగర పర్యంతం అని ఎందుకు వచ్చింది ప్రభుజీ అక్కడ? సాగర పర్యంతం అంటే అవతల పక్క. అంటే మనకి ఇప్పుడు భారతదేశానికి ఇక్కడ హిందూ సముద్రం ఉంది, సముద్రం తర్వాత కూడా ప్రాంతం ఇంకా భూమి భాగం ఉంది, దాన్ని కూడా పాలించాడు అంటే అర్థం ఏంటి? మొత్తం భూమండలం అంతటిని పరిపాలించాడని అర్థం. పర్యంతం అంటే దాని తర్వాత అని అర్థం. సముద్ర పర్యంతం అంటే సముద్రం తర్వాత కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తే మామూలుగా అయితే సముద్రం ఆఖరి అనుకుంటాం, కానీ సముద్రం తర్వాత కూడా ఉన్న భూభాగం అంటే అర్థం ఏంటి? భారతదేశం ఒకటే కాకుండా ఇంకా చాలా దాని తర్వాత ఉంది అంటే మేము విశ్వం అంతా అని, భూమండలం అంతా అని అర్థం. ఓకే, అంటే మనం అందరం ప్రపంచం మొత్తం ఒక దేశంలాగా ఒకే కుటుంబంలాగా ఉండాలి అంటే చ్యుతి లేనివటువంటి అంటే ఓటమి ఎరుగునటువంటి ప్రామాణికమైన భగవంతుని ఆదేశానుసారం మనం ఎప్పుడైతే మనం నివసిస్తామో అప్పుడు మనం దీన్ని సాధించగలుగుతాం. అది అంతేకాకుండా లాస్ట్ పారాగ్రాఫ్, అంతేకాక ప్రపంచం నేరుటకు సర్వ రాజ్యాధికారములు అతనికి సంప్రాప్తించి ఉండవలను. ధర్మరాజు వంటి సమర్థవంతుడు రాజు పాలనంటే ప్రపంచమంతయు ఒక దేశం కావాలనే భావనకు ఒక రూపం రాగలదు. ప్రపంచము నేరుటకు ధర్మరాజు వంటి పాలకులు ఉన్నందునే ఆ రోజుల్లో ప్రపంచము ఆనందప్రదమై ఉండేది. ఎప్పుడైతే ధర్మరాజు వంటి వాళ్ళు రాజులు అవుతారో అప్పుడు మాత్రమే ఇది సాధించగలుగుతారు, లేకపోతే ఏముంది, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకని? వాళ్ళ ఆనందం కంటే కృష్ణుడి యొక్క ఆనందమే ముఖ్యం. కృష్ణుడు ఎప్పుడు లోక కళ్యాణం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి కృష్ణుని నచ్చినట్టుగా ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు ఏమవుతుంది? లోక కళ్యాణమే జరుగుతుంది, వేరే జరగదు. అంచేత ప్రతి ఒక్కరూ యద్యద్ ఆచరిస్తే శ్రేష్ఠ అని చెప్పి భగవద్గీత చెప్పినట్టుగా శ్రేష్ఠులు ఎప్పుడైతే ఆ విధంగా జీవనధారిని గడుపుతున్నారో, నివసిస్తున్నారో, కింద ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. అంటే ఆ విధంగా అందరూ పైనుంచి కింద వరకు అందరూ కూడా కృష్ణుడి యొక్క సంతోషం కోసం చెప్పినప్పుడు, అందరినీ సంతోషపరచడానికే, అందరూ కృష్ణుని సంతోషపరచడానికే జీవిస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క సంతోషం ఏంటి? లోక కళ్యాణం. సర్వజనా సుఖినో భవంతు. సో అప్పుడు ఆటోమేటిక్గా
అందరూ ప్రశాంతంగా సంతోషంగా సోదరభావంతో ఒక ఒకే కుటుంబంలో జీవించగలుగుతారు. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే కృష్ణుని సంతోషపరచాలనే భావంతో మనం ఎప్పుడైతే మనం చేస్తుంటామో అప్పుడు మనం ఈ ఏకత్వం అన్నది మనం సాధించగలుగుతాం. సో ఇక్కడ నుంచి నాలుగో శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ధర్మరాజు యొక్క రాజ్యపాలన ఏ విధంగా యూనో పుష్కలంగా సమృద్ధిగా ఉంది అన్నది వివరిస్తున్నాయి ఈ 3 శ్లోకాలు, 4, 5, 6 శ్లోకాలు. ఏ విధంగా ఆయన పరిపాలనలో సుఖశాంతులు వర్ధిల్లుతున్నాయి అన్నది చూద్దాం. కామం వవర్ష పర్జన్య సర్వకామ దుఘామహి సుశిశు స్మ వ్రజాన్ గావః పయసోద స్వతీర్ముధ. కామం వవర్ష, కామం అంటే కోరికనంత, వవర్ష కురిపించడం, ఏంటంటే పర్జన్య అంటే వర్షాలు కావాల్సినంత కోరుకున్నట్టుగా, కావాల్సినంత ఒకటి కానీ కోరుకున్నంతగా, కావాల్సినంత ఒకటే కాదు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అలా పడేయట. సర్వకామ దుఘామహి, మహి అంటే భూమి, సర్వకామ అంటే సర్వ విధాలైన కావాలంటే సర్వకామ అన్ని కోరుకున్నట్టుగా ఎవరు ఎలా కోరుకున్న విధంగా దుగా అంటే ఉత్పత్తి చేయడం, భూమి పంటలు ఆ విధంగా ఇచ్చేదట. శిశుచు స్మ వ్రజాన్ గావ, వ్రజాన్ అంటే పచ్చిక బయలు, వ్రజభూమి అంటే అది పచ్చిక బయలుతో నిండి ఉన్న భూమి అని అర్థం. వ్రజభూమి అంటే వ్రజ అంటే అది పచ్చిక బయలుతో ఉన్న భూమి అని. ఎందుకు పచ్చిక బయలు కావాలి? ఆవులకి, అందుకని అది గోవులోకం, వ్రజభూమి అంటారు. శిశుచు అంటే తడిపివేయడం, శిశుచు స్మార్ట్ తడిపివేయడం. ఆవులు తడిపి వేసేవేట పచ్చిక బయలు, దేంతో? క్షీరంతో. పైసోద స్వతీర్ముధ, ముధ అంటే ఆనందం పడి, ముదనుంది అంటే ఆనందం. ఇంత ఆనందంగా ఉండడం కాదు చేత పయస ఉదస్మతి, పయసానే కలవ ఉదస్మతి, వాడి యొక్క పాలుతో అవి ఈ పచ్చిక బయలున్నింటినీ తరిగిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆనందం వల్ల పాలు ఆడిపడి కారిపోతుంది. ఇవి ఆవు కొన్న గుణం ఏంటంటే, ఆవు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో పాలు కారిపోతుంటాయి. అందుకే ప్రభుపాద వారు అంటుండేవారు, ఫస్ట్ లో ప్రభుపాద వారు ప్రశ్న వేశారు, ప్రభుపాద్ మీరు ఆవులు ఎప్పుడు కూడా సంతోషంగా ఎప్పుడు ఉండాలి, సమృద్ధిగా పాలు కావాలంటే మన దూడలు ఉంటేనే ఆవులు పాలు ఇస్తాయి. మరి దూడల సంఖ్య పెరిగిపోతే మనకు చూడటం కష్టం అయిపోతుంది. అప్పుడు ఆవులు ఏ విధంగా సంతోషంగా ఉంటాయంటే, ప్రభుపాద అన్నారు, మనం ఆవులు ఏ విధంగా సేవించాలి అంటే, ఆ ఆవులని కాపలా కాసేవాడిని చూసి ఆయనే దూడ అనుకుని ఆవు ఆనందపడి పాలు కూడా మొదలు పెట్టాలి. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, అంటే మరి గమనించారు లేదో, గేదెలకి ఆవులకున్న తేడా అది. పాలు ఎప్పుడైనా ఆవుకి ఎందుకు ముందు దూడతో తాగిస్తారు? ఎందుకంటే దూడను చూడగానే ఆవు ఆనందం కొద్ది పాలన్నీ పొదుగులోకి వదులుతుంది, లేకపోతే పాలు వదలదు అది. అందుకే పూర్వం ఏం చేసేవారు అంటే 4 స్థానాలు అందుకే ఉండేవి. మామూలుగా ఎవరికైనా అయితే ఒక 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 బేబీకి 2 స్థానాలు, అందుకని ఆ మనిషికి కూడా ఒక బిడ్డలో మ్యాక్సిమం ఒక కోడ పుడతారు కాబట్టి 2 స్థానాలు. అలాగే ఏమైనా చూసుకున్నా, కానీ ఆవుకు మాత్రం ఒక దూడకి 4 స్థానాలు ఉంటాయి. ఎందుకంటే 2 దూడ కోసం, 2 మన కోసం. ఆ రెండింటిని తాగిస్తూ అటుపక్క దూడ తాగుతుంటే ఇటు పక్క మనం ఆవు పాలు తెస్తుంటాం. ఇంకా దూడను చూసి అది ఆనందంతో పాలు వదులుతుంటుంది. ఆ విధంగా మనం కూడా పాలు తగ్గలుగుతాం.
మీరు ఎప్పుడైతే ఆవుని మనం వదిలేస్తామో, దూడని మనం, మీరు గమనించండి కావస్తే ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారంటే, ఆవు మనం దూడని తీసిన వెంటనే కొంతసేపు వస్తుంది, తర్వాత ఆపేస్తుంది. మళ్ళీ మీరు దూడను వదిలేరనుకోండి, మళ్ళీ ఆవు పాలు పాలు మొదలు పడుతుంది, మళ్ళీ అది ఇవ్వడం మానేస్తుంది. కానీ గేదె అలా కాదు. గేదె ఒకసారి తాగిస్తే తర్వాత ఇవ్వడం మొదలు పెడుతుంది, దానికి ఇంకా ఆ నియంత్రణ ఉండదు. ప్లస్ దానికి, ఆవుకి తన దూడ తప్ప వేరే దూడ పెట్టినా మళ్ళీ అది పాలు ఇవ్వదు. గేదె అలా కాదు, మీరు ఏ దూడను తాగించారో దూడ తాగిస్తే అది పాలు ఇవ్వడం మొదలు పెట్టేస్తుంది. సో ఈ విధంగా రెండు రకాలు అనమాట. అంచేత ఆవు చాలా పర్సనల్, ఆ ప్రేమపూర్వం, ప్రేమమయం. ప్రేమ వల్లే పాలు వస్తాయి కాబట్టి అటువంటి ఆవు పాలు తాగినప్పుడు మనలో ప్రేమ అభిమానాలన్నీ పెరుగుతాయి. ఆ విచక్షణ జ్ఞానం ఆవుకి ఎలాగైతే ఉందో, తన దూడ అయితేనే వస్తే లేకపోతే ఇవ్వనని ఆ విచక్షణ జ్ఞానం కూడా మనలో పెరుగుతుంది అటువంటి ఆహారం, ఆవు తాల, ఆవు పాలు తాల, ఆవు పాలు. సో ఈ విధంగా ఆవు, ఆవులు అందుకనే ఆవులు సంతోషం ముదమునుంది. ముదమునుంది అంటే ఆనందం కొద్దీ, ఆనందంలో అవి పాలు కార్చి పచ్చిక బయళ్ళన్నింటినీ పాలకు తప్పేశాడు. అంచేత పచ్చిక బయళ్ళన్నిటికీ నీళ్లు ఇవ్వకపోయినా అవి పెరుగుతూ ఉండేవాడు. ఎందుకని? వాటి తాలూకా పాలే నీళ్ళగా పనిచేసేది, నీళ్ళు చేసిన పాలు చేసేది. అది ధర్మరాజు యొక్క రాజపాలన. ఆ రాజపాలన మనుషులే కాదు, జంతువులు కూడా చాలా ఆనందంగా ఉండేవి అని అర్థం. అందుకనే భూమి కూడా కావలసినంత పంటనిచ్చేది. వర్షాలు కూడా ఆనందంతో కావాల్సిన సమయంలో వర్షాలు పడుతుంటేవి. ఈ విధంగా సో భాష్యంలో ప్రభుపాద రాసిన ఆర్థిక అభివృద్ధి యొక్క మూల సిద్ధాంతం భూమి మరియు గోవుల పైన ఆధారపడి ఉన్నది. నిజమైన ఆర్థిక అభివృద్ధి భూమి మరియు గోవుల మీద ఆధారపడి ఉంది. అందుకని ప్రభుపాద రాస్తున్నారు. ఇదంతా మనం చూసుకుంటే, ఇదంతా మనం యాక్చువల్గా చదువుదాం, మొత్తం చదువుదానండి. ఎందుకంటే ఇదంతా ప్రభు నాగరికత, ఇప్పుడు నాగరికతకి పాత కాల నాగరికతకి తేడా ఏంటంటే ప్రభుపాద చాలా చక్కగా వివరిస్తారు ఈ ఈ మూడు భాష్యాల్లో. మూడు భాష్యాలు మనం చదువుదాం. ధాన్యము, పండ్లు, క్షీరము, ధాతువులు. ధాతువులు అంటే ఎవరిని తెలుసా? ముడి పదార్థాలు, ఓర్స్ అంటారు. ధాతువులు, వస్త్రములు, కర్ర మొదలగున్నవే మానవులకు ముఖ్య అవసరములు. దేహ అవసరము తీర్చుకున్నటకు మానవునికి ఇవన్నీ అత్యంత అవసరం. ఇవి మనకు కావాల్సినవి, దేహానికి కావాల్సిన అవసరాలు తీర్చుకునేవి. మాంసాదులు కానీ, యంత్ర పరికరములు యంత్రములు కానీ మానవులకు నిజంగా అవసరములు కావు, అనవసరములు. అవి అవసరాలు కావు. అవన్నీ మనం కృత్రిమమైన జీవన విధానాన్ని ఏర్పరచుకోవడానికి, అంటే ఎక్కువ ఉత్పత్తి చేయడం కోసం మనం చేసుకున్నాం. దానివల్ల ఏమైంది? ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల చూడండి, ఈ రోజుల్లో సగం అశాంతికి కారణం మనుషులకి సరైన ఇది పని లేకపోవడం. ఖాళీ కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? వీడి మీద వాడి మీద వాడి మీద చెప్పాడు, వీడి మీద చెప్పాడు, వాడు ఎలా అంటాడు, వీడు ఎలా అంటాడు, ఇలాంటివి. వాడిని అలా చేసేది, వీడిని ఇలా చేయాలి అని చెప్పుకుంటారు. నిజంగా పని ఉండి వాళ్ళు నేను ఏదైనా చేసుకున్న వాళ్ళైతే దీనికోసం అంత ఆలోచించే సమయం ఉండదు వాళ్ళ దగ్గర. అందుకనే పాశ్చాత్య దేశాలు మనం చూస్తే వాళ్ళు ఈ పాలిటిక్స్ కోసం ఇటు కోసం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళకపోతే ఆప్షన్ చేసేస్తారు. ఇక్కడ ఎవరైనా ఒక లీడర్ వచ్చారంటే ఆ రోజు ఆ ఆఫీస్ నుంచి సెలవు ఇచ్చేస్తారు. సో ఇలాంటివి అంటే ఇక్కడ అంచేత ఎప్పుడైతే మనం యంత్రాలు పెడతామో, 10 మంది చేయాల్సిన పని ఒక మెషిన్ చేయాల్సి అంటే 10 మంది ఖాళీ అయిపోయారు. ఒక మెషిన్ ద్వారా ఒకడు ఉంటాడు, 9 మంది ఖాళీ అయిపోయారు. 9 మంది ఏం చేస్తారు? కూర్చొని చేసుకుంటారు. ఇంకా ఆయన ఏం చెప్పుకోవడం, ఇంకా అక్కడ కూర్చున్నాక గొడవలు మొదలవుతాయి. కలియుగ లక్షణమే కలహం. ఇద్దరు మనుషులు కలిస్తే జరిగేది అక్కడ కలహం, కలియుగ లక్షణం.
అంచేది ఇప్పుడు 10 మంది కలిసి ఖాళీ కూర్చుంటే ఏమవుద్ది? గొడవలు అవ్వకపోతాయి. ఏదో ఒక అంశం మీద ఆ ఆ మనస్ మన మానసిక ఉద్దేశాలు విభేదం వల్ల కూడా గొడవలు పడతాయి. గొడవ మనం ఏదో దొంగతనం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నేను అవునంటే నువ్వు కాదన్నా కాబట్టి దాని మీద మన ఇద్దరి మధ్య మనస్పర్ధ స్టార్ట్ అవుద్ది. నేను ఏం చెప్పినా సరే వెనక వీడు కాదంటాడు, లేదా నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. you know, నా వ్యతిరేకి, నేనంటే ఇష్టపడదు అంటే నేను ఇక ఇలా స్టార్ట్ అవుతుంది. అక్కడ మాటలే గొడవలుగా మారిపోతాయి. చేత ఈ లేకపోవడం అంచేత ఈ యంత్రాలు ఇవి అవసరం లేదు. ఇవి కల్పించుకోవడం వల్ల, యంత్రాల వల్ల ఉత్పత్తి పెరగడం వల్ల మనిషికి రావాల్సిన రాబడి రావడం లేదు. పని లేకపోవడం, ఖాళీ కూర్చుని ఇలాంటి గొడవలు, ఇటువంటి పనికి వలన ఆ చర్చలు అవి జరుగుతూ ఉంటాయి. ధర్మరాజు రాజ్యపాలన ప్రపంచమంతటను సకాల వర్షం కురిసేటివి. వర్షములు మానవుని అధీనమున ఉండినటువంటివి కావు. వర్షం మన అధీనంలో ఉండవు. కానీ స్వర్గలోక రాజు ఇంద్రుడు అట్టి వర్షములను నియంత్రించువాడు. అట్టి ఇంద్రుడు శ్రీకృష్ణ భగవాన్ సేవకుడు కనుకనే రాజు రాజ్య పరిపాలనలో గల ప్రజలు శ్రీకృష్ణ భగవాన్ లోబడి ఉండొచ్చో సకాల వర్షములు కురియగలవు. ఇంద్రుడు ఆధ్వర్యంలో వర్షాలు పడతాయి. కానీ ఇంద్రుడు ఎవరు? కృష్ణుడు యొక్క సేవకుడు. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు సంకల్పం చేస్తాడో ఆ సంకల్పానుసారం వర్షాలు పడుతూ ఉంటాయి. అంచేత మనం ఎప్పుడైతే మనం అందరూ కూడా కృష్ణుడిని నేను కృష్ణుడు లోబడి కృష్ణ యొక్క నిర్దేశానుసారం ఎప్పుడైతే మనం నివసిస్తుంటామో ఆటోమేటిక్గా ఇంద్రుడు సంతోషపడతాడు. ఇంద్రుడు సంతోషపడి సకాలంలో వర్షాలు కురిసేటట్టు చేయగలుగుతాడు. అట్టి వర్షంలో భూమి నుండి వివిధ ఉత్పత్తులు కలవగలవు. మనం భగవద్గీత అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యాది అన్న సంభవ. పర్జన్యం వర్షాల వలన అన్నం వస్తుంది, ధాన్యాలు వస్తుంటాయి. అంచేత వర్షం నుండి ఇది ఉత్పత్తి అవుతుంది. సకాల వర్షము ధాన్యము మరియు పండ్ల ఉత్పత్తికే కాక గ్రహ నక్షత్ర ప్రభావం అనుసరించి కురియడం ద్వారా విలువైన మనులు ముత్యముల ఉత్పత్తి ఎందును సహాయభూతం కాగలవు. వర్షాలు ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, ఈ ముత్యాలు ఎలా ఏర్పడతాయంటే ముత్యం యాక్చువల్గా నీటి చుక్క, నీటి బిందువు ముత్యంగా మారుతుంది. ఈ ఆల్చిప్పలను పగలగొట్టి ముత్యాలు తీస్తారు. ఆల్చిప్ప అనేది ఒక పురుగు. అది ఏం చేస్తుందంటే ఒక నక్షత్ర సమయంలో ఆ వర్షం పడినప్పుడు అది పడి ఆల్చిప్ప మూచుకుపోతుంది. దానికి మనకి ఎలాగైతే ప్రతి జీవికి ఒక ఇది పునరుత్పత్తి చేయడానికి ఒక సమయం అంటూ ఉంటుందో అదే ఆల్చిప్ప కూడా ఉంటుంది. అది ఉన్నప్పుడు, అది మూసిపోయినప్పుడు లోపల ఉన్న ఆ జీవి చనిపోయి ఈ నీటి బిందువు ముఖ్యంగా మారుతుంది. అంచేత అక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు? సకాలంలో పడినప్పుడు పంటలే కాకుండా ఈ విలువైన మనులు ముత్యాలు ఇటువంటి కూడా ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ధాన్యం కూరగాయలు వచ్చే మానవులకు జంతువులకు తగినంత ఆహారం ఇవ్వగలదు. ధాన్యం కూరగాయలతోటి, ఎందుకంటే ధాన్యం మనం వాడతాం, దాని వచ్చిన గడ్డి జంతువులు. ఈ విధంగా పుష్టిని కలుగజేయ క్షీరము మానవులకు గోవులు సమృద్ధిగా నష్టగలవు. తుష్టి అంటే అర్థం ఏంటి మనకు తెలుసా? రమంతి చా చెప్పి వస్తుంది. తుష్టి అంటే సంతృప్తి, తుష్టి అంటే ఆనందం, ఆనందాన్ని ఇచ్చేది. పుష్టి అంటే బలాన్ని. అటువంటి పాలు నిజమైన ఆవు ఆనందంగా ఉంటే అది మనకి ఎలాగ ఉంటుంది? మనము పౌష్టికంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. క్షీరము, ధాన్యము, పండ్లు, దూది, పట్టు, మనుల వంటివి తగినంతగా లభించడం మానవులకు చలనచిత్రములు, వ్యధశాలలు, గృహములు అవసరమే ఉంది. ఇప్పుడు చలనచిత్రం ఎందుకు టైం ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇప్పుడు చూడండి, పని చేయడానికి ఇప్పుడు ఒక చీర నెయ్యాలంటే మనిషి వారికి 1 వారం రోజులు పడుతుంది. అది మిషన్ అయితే 7 గంటలు చేసేస్తుంది.
కదా. మనిషిని ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా 10 మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తే 9 మంది ఖాళీ కూర్చుంటారు. ఇంక వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవక ఈ చలనచిత్రాలు ఇటువంటివన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనకు కావాల్సిన పని ఉంటుందో మనం వేరే ఆలోచన ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ఎవరికైతే పనులు ఉంటే వాళ్ళే ఇటువంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి. ఎందుకంటే సంపాదించడానికి ఏం లేదు, మరి సంపాదించకపోతే బతకలేదు. అంటే ఏ విధంగా ఎవరిని మోసం చేద్దాం, ఏం చేద్దాం, ఇలాంటివి ఆలోచిస్తుంటారు. అందుకే భారతదేశ జనాభా అనేది యాక్చువల్గా ఒక సమస్య కాదు. జనాభా ఒక సంపద, జన సంపద అంటాం. దాన్ని సరిగ్గా వాళ్ళని మనం సరైన మార్గంలో వాళ్ళని మనం ఎంగేజ్ చేస్తే, కార్యోన్ముఖులను చేస్తే మనం సాధించవచ్చు. బాహ్య ప్రపంచంలో జనాలు లేక వాళ్ళు బయట దేశాల నుంచి అందరినీ దిగుమతి చేసుకుంటున్నారు. మనకు అది ఉండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. అంటే ఎందుకని మన జన సంపదను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అంచేత అది దుర్వినియోగపడుతుంది. లేదంటే మనకి మనం మంచిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ చలచిత్రాలు, వ్యాధశాలలు ఇవన్నీ ఎందుకంటే జనాలకి ఖాళీ ఉండడం వల్ల. చలచిత్రంలో కార్లు, రేడియోలు, మాంసభక్షణము, హోటళ్లు వంటి కృత్రిమ విలాస జీవన మెందులకు కావాలను. ఇట్టి నవనాగరికత వ్యక్తిగత స్థాయిలో, దేశ స్థాయిలో పరస్పర కలహంను సృష్టించను, కానీ వేరొకటి కాదు. ఇటువంటి కృత్రిమ నాగరికత ఏం చేస్తుంది? పోటీ తత్వాన్ని పెంచి ఒకరి మీద ఒకరు కలహాన్ని పెంచుతుంది. కలహాన్ని సృష్టిస్తారు, ఇంకేం చేయదు. ఒకనొక వ్యక్తి యొక్క విపరీత తలంపులపై ఆధారపడి వేలాది మంది మానవుల నరకప్రాయమైన కర్మాగారములకు, యుద్ధములకు పంపిణీ ఈ నాగరికత సమత్వం మరియు సోదర భావన వృద్ధి చేయగలిగినదా? ఒక మనిషి మీద ఆధారపడి ఆయన యొక్క నిర్ణయాలకు అనుగుణంగా అన్ని జరగడం వల్ల వాళ్ళు ఏమి సంపూర్ణ జ్ఞానవంతులై ఉండటం కూడా. ఈ విధంగా వాళ్ళ యొక్క దీనివల్ల ఇవి ఏం చేస్తుంది? కర్మగారాలు, యుద్ధాలు ఇవే చచ్చే కదా. సమానత్వం కానీ సోదరభావం కానీ పెంచలేకపోయాయి. పెద్ద పెద్ద పాల పొదుగులను కలిగి ఉండి ప్రసన్నములై ఉండుటచే గోవులు పచ్చిక బయలును పాలతో తడుపుచుండినవన్నీ ఇచ్చట తెలుపబడినది. అనగా తగినంత గడ్డిని మేయిచు ఆనందమైన జీవనమును అనుభవించుటకు వాటికి తగిన రక్షణ అవసరం లేదా? అట్టే మానవుడు తన స్వార్థపూర్ణ ప్రయోజనం కలిగి వాటిని వధింపవలను. ఎప్పుడైతే మనకి ఈ గడ్డి, దానికి ఆనందమైన జీవితం అంటే అన్ని కావాల్సిన సమృద్ధిగా పాల ఉత్పత్తి జరుగుతుంది. అటువంటిది మనం వాటిని ఆనందంగా చూడాల్సిన పోయి వాళ్ళని చంపేసి మనం ఏదో సాధించాలని చూస్తున్నాం. వధింపవలసిన అవసరం ఏది? ధాన్యం, పండు, పాలన పదార్థములతో మానవుడు ఎందుకు సంతృప్తి పొందడం లేదు? వాటి ద్వారా వేలాది రకముల రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయవచ్చునే. అమాయక జంతువులను బలి చేయుటకు కబేలాలు ప్రపంచం అంతటిలో ఎందులకే నెలకొల్పి ఉన్నవి. ఇవన్నీ ప్రభుపాద వారు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ధర్మరాజు మనవని పరీక్షిత మహారాజు దాని విస్తార రాజ్యమును పర్యటించు నల్లని దేహం వాడొకడు గోహత్య యత్నం చేయటం గాంచెను. అంతటా ఆ రాజు వెంటనే ఆ కషాయాన్ని బంధించి తగినంతగా శిక్షించెను. తమను తాము రక్షించుకొనలేని మూగ జంతువులు రక్షించుట దేశమనేడు రాజు లేదా దేశనేత ధర్మము కాదా? ఇదేనా మానవత? జంతువులు కూడా పౌరులే కదా. అట్టేడ కబేలాలలో వాటిని వధించుట ఎలా అనుమతించవలను? సమత్వము, భాతృత్వము, అహింసకు చిహ్నములు ఇవేనా? ప్రశ్న అడుగుతున్నారు. ప్రజ అంటే పుట్టించడం, అంటే పుట్టడం. ప్రజ అంటే రాజ్యంలో పుట్టిన నేను, వాళ్ళందరూ ప్రజలు. అంటే రాజ్యంలో పుట్టిన అందరూ కూడా ప్రజలు. ప్రజలు అంటే ఒక మానవుడు ఒకటే కాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రజ అంటే మానవులే అన్న దాంట్లోకి వచ్చేసాం మనం. అంటే మానవుని రక్షిస్తే చాలు, మిగతా వాటిని ఎలా వధించినా పర్వాలేదు. ఇప్పుడు రాను అది. అందుకనే ఏదైనా ఒక చెడు అనేది ఇంత మొదలుపెట్టినా అది పెరుగుతూనే వెళ్తుంది తప్ప తగ్గడం అన్నది జరగదు. అంచేత ఈ నేర ప్రవృత్తి, ఈ హింసా ప్రవృత్తి
జంతువుల మీద నుంచి ఇప్పుడు ఈరోజు మనుషుల మీదకి కూడా వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు ఒక మనిషి మరొక మనిషిని హింసించడానికి సంకోచించలేదు. కొన్ని రోజులు పోతే హత్య చేయించడానికి కూడా ఆల్రెడీ ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఇంకా రాను రాను ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ హత్య ఒక జాతి నుంచి ఇంకో జాతి వరకు పరిమితం. రేపు జాతులు మొదలవుతాయి. తర్వాత కుటుంబాలు జరుగుతాయి. కుటుంబానికి జరుగుతాయి. తర్వాత కుటుంబం లోపల మొదలవుతాయి. ఇలాగా దిగజారిపోతూ ఉంటుంది. ఈ ప్రవృత్తి పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అని జరగదు. అంచేత ఇటువంటి ఈ కృత్రిమ జీవన విధానాన్ని మనం ఆపగలిగినప్పుడు ఇటువంటి హింసాత్మకమైన జీవన విధానాన్ని మనం ఆపగలుగుతాం. కనుకనే జంతువుల వధను మరియు జంతువు కన్నను హీనుడైన మానవుడు పశుప్రాయమైన మరొక మానవుని ఓట్ల ద్వారా ఎన్నుకున్న విధానం కలిగినటువంటి నామమాత్ర ప్రజాస్వామ్య కన్నను ధర్మరాజు వంటి రాజు యొక్క రాచరికము అత్యంత ఉత్తమమైనది. ఈ జంతువులు వధించి ఈ సమాజం కంటే జంతువుని హీన బుద్ధి ఉన్న మానవులు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం కంటే ధర్మరాజు వంటి నీతివంతమైన రాజు పాలనే పూర్వం. ఇప్పుడు అందరూ ఏంటి విధంగా రాజ్యపాలన అన్నది ఎవడో ఒక నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయం ప్రకారం వంశపారంపర్యంగా వచ్చి చేస్తుంటారు. అలా కాదు, సమానత్వం ఉండాలి. ఎవడైనా రాజు అవ్వచ్చు, ఎవడైనా ప్రధానమంత్రి అవ్వచ్చు, బాగానే ఉంది. కానీ ఎవడవ్వాలో నిర్ణయించుతుంది ఎవరు? జంతువులకి హీన బుద్ధి ఉన్న మానవుడు. అక్కడ ఎవరు రాజావాళ్ళు నిర్ణయిస్తుంది ఎవరు? ఓకే, వంశపారంపర్యంగా అయి ఉండొచ్చు, కానీ వంశపారంపర్యంలో కూడా ఎవరిని రాజు చేయాలన్నది కూడా నిర్ణయించిన వాడు ఎంతో ఉత్తమ సంస్కారం కలిగిన, ఉత్తమ జ్ఞానం కన్నా పరిపూర్ణ జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు నిర్ణయించేవాడు. అంచేత నిస్వార్థమైన ఉద్దేశంతో నిర్ణయించేవాడు. కాబట్టి ఆ రాజు ఎవరైతే నిస్వార్థులో అటువంటి వాడిని ఆయన ఎన్నుకునేవాడు. ఈ రోజు మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎవరు డబ్బులు ఇస్తే వాడిని ఎన్నుకుంటున్నాం. మనం ఎంత అధమనం అయిపోయామంటే ఆ ఓటేసేటప్పుడు ఇచ్చిన 1500కో 5000కో 10,000కో లోబడి ప్రలోభపడి 5 సంవత్సరాలు గాడిదల్లాగా, కుక్కల్లాగా, నక్కల్లాగా మనం భరించడానికి రెడీ అయిపోతున్నాం. అది మన సంస్కృతి. అంతేగాని అటువంటి వాళ్ళు మంచి వాళ్ళని అలాగే ఎన్నుకోగలరు. అటువంటి బుద్ధిహీనులు మంచి వాళ్ళని అలాగే ఎన్నుకోగలరు. వాళ్ళు మంచి ఏమైనా జరుగుతుంది. తాగుబోతోటి మనం ఎంత మంచివాడిని తీసుకెళ్ళినా తాగుబోతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, మంచివాడితో ఫ్రెండ్షిప్. ఎందుకు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఏం చెప్తాడు? ఒరే తాగు మానేరా, ఎందుకు వచ్చిందని చెప్తాడు కదా, నచ్చదు ఆయనకి. వాడు ఎప్పుడు వాడు ఎన్నుకోమంటే వాడు ఏమనుకుంటాడు? తాగుబోతాను ఎన్నుకుంటాడు. ఎవడైతే తాగు మద్యాన్ని ఇది ప్రేరేపిస్తుంటాడో లేదంటే ఇచ్చేస్తుంటాడో వాళ్ళని ఎన్నుకుంటాడు. ఇప్పుడంతా ఆటవే. అంచేత ప్రజల కోసం ప్రజల చేత చేయబడింది బాగానే ఉంది వినడానికి. కానీ ఆ ప్రజల్లో బుద్ధి లేనప్పుడు ఎన్నుకున్న వాళ్ళు కూడా పనికి మనల్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి మంచోడు ఎవడు చాక్లెట్ ఇస్తాడో వాడు మంచోడు. వాడు ఎంత మూర్ఖుడు అవ్వచ్చు. చూడండి, జంతువుడికి ఎవరు మంచోడు? ఎవడైతే భోజనం పెడతాడో తర్వాత ఆడు వధిస్తాడు. రోజు ఆడు ఒకదాని వాడు చంపేసుకుని మాంసం తింటున్నాడు లేదా చేస్తున్నాడు. దానికి పట్టదు. మనం తీసుకెళ్తే మన దగ్గర రాదు, కానీ ఆడు తీసుకెళ్తే ఆడు దగ్గరికి వెళ్ళిపోతే ఆ తాకాడు కూర్చుని రోజు ఆడు రోజు మేత పెడుతున్నాడు. ఆలోచించడం లేదు, అరే మేత పెడతాను ఎందుకు, నా మీద ప్రేమ కాదు, నన్ను వధించడానికి. అది చూడలేదు. అంచాక మనం ఆ నిర్ణయించే వాళ్ళు ఇటువంటి వాళ్ళు నిర్ణయిస్తే వచ్చే నాయకులు కూడా అటువంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు. అంచేత అటువంటి ఈ ప్రజాస్వామ్యం కంటే వంశపారంపర్యంగా వచ్చిన ఆ రాజరికమే మంచిది. ఎందుకని వంశపారంపర్యంగా 10 మంది పిల్లలు ఉన్నా సరే 10లో పెద్దవాడు మంచివాడు కాకపోతే రెండో వాడికే వాళ్ళు పట్టాభిషేకం చేస్తారు, కానీ పెద్దవాడికి ఇవ్వాలని చెప్పి ఇవ్వరు.
అటువంటిది అటువంటి రాజు వాళ్ళు నిర్ణయించే వాళ్ళు ఎంత ఉత్తమమైన సంస్కారవంతమైన జ్ఞానపూర్ణ అయిన వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయిస్తారు. అటువంటి రాచరికం బెటర్ ఇటువంటి ప్రజాస్వామ్యం కంటే. మనమందరము భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన వారును. శ్రీకృష్ణ భగవాన్ బీజ ప్రదాత యొక్క తండ్రి కాగా ప్రకృతి పలు రూపములలో గల సకల జీవులకు తల్లి వంటిదని భగవద్గీతను తెలుపబడినది. ఈ కారణం తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాన్ కరుణించే ప్రకృతి జంతువులకు మానవులకు తగినంత ఆహారము కలిగి ఉన్నది. మానవుడు ఇతర జీవులకు జ్యేష్ఠ సోదరుని వంటి వాడు. ప్రకృతి స్వభావమును తండ్రి అయిన శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగగలిగే బుద్ధి జంతువుల కన్నను అధికముగా అతనికి వసకబడినది. కనుకనే కృత్రిమ భోగములు భోగ విలాసముల కొరకు ప్రపంచమును కృత్రిమగు లోభము మరియు అధికారమయముగా చేయు రీతిలో ఆర్థిక అభివృద్ధికై యత్నించటకు బదులు ప్రకృతి వనరుల పైననే మానవ నాగరికత ఆధారపడవలను. లేనిచో అది కేవలము సునక సూకర జన్మము మాత్రమే. కృష్ణుడు తండ్రి వంటి వాడు, ప్రకృతి తల్లి వంటిది. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఎంత కావాలో అంత సమృద్ధిగా కలుగు చేస్తారు. మన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పస్తుంటారు కానీ పిల్లలకు మాత్రం కడుపు నిండా పెట్టడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ప్రకృతి భగవంతుడు కలిసి ఈ ప్రకృతిలో జీవించే ప్రతి జీవికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అంచేత ప్రకృతిలో కొరత అనేది ఉండదు. ప్రతి ఒక్క జీవికి కావాల్సినంత ఆహారం దొరుకుతుంది, దొరకపోవడం అంటూ లేదు. కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోలేనప్పుడు ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇంట్లో చూడండి, చపాతీ చేశారనుకోండి, చపాతీ తల్లి లెక్క పడుతుంది. ఓకే, 4 కొడుకులు ఒకరికి 2 చెప్పిన 4 వెళ్ళి 8 చేస్తుంది. అందులో ఒకటి 5 తినేసానుకోండి దాన్ని లాక్కొని, కొంతమందికి తక్కువ రావచ్చు, లేదా కొంతమంది అందకపోవచ్చు. కానీ తల్లి చేసింది సమానమే. పంచుకోవడంలో ప్రాబ్లం వల్ల ఏమైంది, కొంతమంది తక్కువ వస్తుంది కానీ కొంతమంది అందదు. రెండో వాడు మళ్ళీ ఆడు కూడా లాక్కొని తీసేయకుండా లాస్ట్ వాడికి అందదు. సో అదే విధంగా ప్రకృతి మనకు కావాల్సిన ఎంత అవసరమో అంత మనకి ఇస్తుంది. ఈ పంచుకోవడంలో ప్రాబ్లం వల్ల ఒకడు ఎక్కువ ఉంచేసుకుంటున్నాడు, ఒకడు తక్కువ ఉంచుకుంటున్నాడు, ఇంకొకటి దొరకడం లేదు. ఈ విధంగా కృత్రిమైన ఈ కరువు కాటకాలు మనం ఏర్పరచుకుంటున్నాం మన జీవన విధానం వల్ల, మన స్వార్థపూరితం వల్ల. లేకపోతే సరిగ్గా పంచుకుంటే ప్రకృతి కావాల్సినంత ఇస్తుంది, ఇవ్వకపోవడం ఉండదు. అంచేత ఇది అర్థం చేసుకునే మనస్తత్వం లేదు చిన్నపిల్లలకి. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద కుర్రోడు 10 సంవత్సరాలు, చిన్న కుర్రోడు 2 సంవత్సరాలు అనుకోండి. ఆ 2 సంవత్సరాలకు అతనికి ఏం అర్థం అవదు. పెద్దవాడుగా వాడి బాధ్యత ఈయన కొంచెం, అరే ఈడికి కూడా మనం ఇవ్వాలి, నాకు నా సోదరుడు కాడు వాడు కూడా కొద్దిగా ఇవ్వాలన్న ఆలోచన వాడికి ఉండాలి. నాకు 2 రొట్టెలు కాబట్టి ఈడికి 2 రొట్టెలు అవసరం లేదు, ఎందుకంటే 2 రొట్టెలు కాబట్టి అర రొట్టెని మనం ఇవ్వాలి వాడికి అన్న ఆలోచన ఉండాలి వాడికి. అది లేనప్పుడు ఏమవుద్ది, పెత్తనందారు అవుతుంది. ఈయన చిన్నప్పుడు పెద్ద వీడు అలాగే మొదలు పెడతాడు. వీడు మనం ఏమవుతాం, మనం ఆడుకుని ముందు మనం ముసలం అయిపోతాం, మనల్ని వాళ్ళు వేధించి మొదలు పెడతారు. సో ఈ విధంగా ఒకరికొకరు చేసుకోవడం. అంతేచేత ఈ జంతువులకి ఈ విచక్షణ జ్ఞానం లేదు. చిన్నపిల్లలు ఎలాగైతే ఆలోచించాడు, మనకి అటువంటి తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం అందరం పెద్ద కొడుకులను అంటాం. సో మన బాధ్యత ఇటువంటి చిన్న వాళ్ళని రక్షించి వాళ్ళకి కూడా కావాల్సిన సదుపాయాలు చేయడం అన్నది. మనకు ఆవిడకి అవసరం అవేం అనలేవు కాబట్టి మనం వాటిని వధించుకొని తిని వాటిని మనం చేసుకుని మన ఇష్టానుసారం చేస్తే దాని పర్యవసనాలు మనం ఎదుర్కోవాలి. రోజు ప్రకృతి ఖాళీగా కూర్చోదు. తల్లి అలా చూస్తూ కూర్చోలేదు, అలా చూస్తూ ఒక్కరోజు 4 వేస్తుంది టపాటపాటపని. అవును కదా, ఏంటో నువ్వు చూస్తున్నావు ఇందాక నుంచి అని. వాడు ఏమన్నాడని నువ్వు ఇలా ఇచ్చేస్తున్నావు అని చెప్పి కొడుతుంది. ప్రకృతి కూడా ఒకరోజు అదే చేస్తుంది. అంచేత మనం ఈ పర్యవసానాలు ఎదుర్కోవాలి. ఈ రోజు మనం
మనకి ఉంది కదా అని చెప్పి మనం దాన్ని ఇచ్చేస్తే ఈ పర్యవసానం మనకు తప్పనిసరి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇచ్చేత మనం ఈ కృత్రిమ జీవ విధానం చేస్తే శునక సోకరు అంటే కుక్కలు, శునకం అంటే కుక్క, సోకరం అంటే పంది, అవి ఏ విధంగా జీవిస్తున్నాం అటువంటి జీవితంతో సమానం మన జీవ విధానం. తర్వాత నద్య సముద్రాగిరయ సవనస్పతి విరుధ ఫలన్యోషోద సర్వాః కామమన్వృతుస్తస్య వై. నద్య అంటే నదులు, సముద్ర అంటే సముద్రం, గిరియ అంటే పర్వతాలు. అవన్నీ కాడ సవర్ణ సవర్ణస పత్తి సవర్ణ ఉమ్, సవన వనస్పతి ఆ, స వనస్పతి ఉంది. సవనస్పతి విరుధ స అంటే సరైన మంచివి కావాల్సినంత. వనస్పతులు అంటే మసాలాలు, దినుసులు, ఇవన్నీ దినుసులు. వీరుధ అంటే లతలు అంటే మనకి పాదులు. అలా పాదులు ఏమొస్తున్నాయి? ఫలంతో ఔషధ, ఫలాలు ఔషధాలు, సర్వాహ అన్ని రకాలైన సర్వమైన. ఈ విధంగా నదులు, సముద్రులు, కొండలు, పర్వతములు, అరణ్యములు, లతలు, ఫలవంతమైన ఔషధములు ప్రతి ఋతువు నందును రాజునకు పుష్కలంగా తమ వంతు శిస్తు భాగము చెల్లించినవి. యాక్చువల్ చూడండి, భూమి కూడా శిస్తు పంట ఇస్తుందంటే అది శిస్తు ఇస్తుంది. మనం అడిగితే ప్రతి సంవత్సరం నెలకి మనం కరెంటు బిల్లు కట్టాలి. ఎంత కడతాం? ఎంత వాడుతున్నాం అంత, అంతే కదా. ఇప్పుడు మనం ఈ నెల 100 యూనిట్లు వాడాం, ఇప్పుడు 100 యూనిట్లు కడతాం. నెక్స్ట్ మంత్ 10 యూనిట్లు మళ్ళీ 100 యూనిట్లు కడతాం. లేదా 1000 యూనిట్లు కాల్సిన 100 యూనిట్లు కడతాం. నెక్స్ట్ 10 యూనిట్లు అయితే 10 యూనిట్లకి బిల్లు వస్తుంది. నెక్స్ట్ మంత్ 500 యూనిట్లు అయితే 500 యూనిట్ బిల్లు వస్తుంది. మనం ఎంత వాడుతున్నాం దాన్ని బట్టి. అదే విధంగా నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా వాటి యొక్క ఆనందాన్ని బట్టి అవి శిస్తుగా వాటి యొక్క ఫలాల్ని, ముత్యాల్ని, రత్నాల్ని, ధాతువుల్ని ఇవన్నిటిని ఇస్తూ ఉంటాయి. అందుకనే మనం ముందు చదువుతాం 4వ స్కందంలో పృథు మహారాజు యొక్క పరిపాలనలో భూమి పంటలు ఇవ్వడం మానేస్తుంది. పృథు మహారాజు కోపం వస్తుంది, దండించబోతాడు. అప్పుడు అంటది, నేను ఎలా ఇవ్వను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళు నన్ను హింసిస్తున్నారు. నేను ఇష్టానుసారం నేను అది విచక్షణారహితంగా నేను ఇచ్చేసేస్తే దాన్ని తిని ఇంకా వాళ్ళ మదం పెరిగి వాళ్ళు ఇంకా హింసాత్మకమైన కార్యక్రమాలకి పాల్గొంటుంటారు. అంటే నేను ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఓకే నీది అది, నువ్వు నిశ్చింతగా ఇవ్వు, వాళ్ళందరినీ నియంత్రించే బాధ్యత నాది అని చెప్తాడు. అప్పుడు పుష్కలంగా మళ్ళీ ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే మనం ఎప్పుడైతే మనం భూమిని మనం సంతోషంగా ఉంచుకోగలుగుతాం, భూమికి కావాల్సిన ఇస్తాయి వనరులు. సముద్రాలను ఎప్పుడైతే మనం మంచిగా చూసుకుంటామో సముద్రాలు కావాల్సినవి ఇస్తాయి. నదులను ఎప్పుడైతే మనం మంచిగా కాపాడుకుంటామో నదులు కావాల్సిన నీళ్లు అన్నీ మంచిగా ఇస్తాయి. ఎప్పుడైతే వాటిని మనం ఇష్టానుసారం చేసి మనం వాటిని నాశనం చేస్తుంటామో మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నదులు నీళ్ళని కలుషితం చేస్తున్నాం, మనమే తాగలేము, మనమే రోగాల బారిన పడతాం. ఎవరికి నష్టం? మనకే. అంచేత మనం ఈ ప్రకృతి వనరులకి, ప్రకృతిలో ఉన్న ఈ నదులు, గిరి అంటే పర్వతాలు, ఈ సముద్రాలు, వీటికి మనం ఎంత ఆనందంగా ఉంచుతామో అంత పుష్కలంగా వాటి శిస్తును చెల్లిస్తూ ఉంటాయి. వాటికి ఎక్కువ ఆనందం అయితే ఎక్కువ శిస్తు వస్తుంది, తక్కువ ఆనందం అయితే తక్కువ శిస్తు వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే మనం వాటిని బాధ పెడుతుంటామో అవి ఆనందంగా లేకపోతే తక్కువ శిస్తుంది. అందుకని కరువు కాటకాలు వస్తుంటాయి. భాష్యము.
పూర్వం తెలుపబడిన ధర్మరాజు అజితుని అచ్యుతున భగవాని లక్షణంలో నిలిచి ఉన్నందున నదులు, సముద్రంలో, పర్వతంలో, అరణ్యములు వంటి భగవద్దాస్తులు మిక్కిలి మొదమంది అతనికి తగినంత తమ వంతు శిస్తు భాగం అందింపజేసినవి. ఇవన్నీ భగవంతుడి యొక్క ఆస్తులు. నదులు, సముద్రాలు అవన్నీ మనం ఎవరు సృష్టించలేదు. ఎప్పుడైతే మనం భగవంతునికి ఆనందం కలిగిస్తాం, అవి కూడా ఆనందపడి మనకి కావాల్సినంత శిస్తుని చదివించి మనం చదివిస్తూ ఉంటాయి. అదే ఆరోగ్యం లేది ఏదినో సాధ్యం కాదు. భగవంతుని ఆరోగ్యం లేదు ఏది కూడా అవదు. పరికరములు యంత్ర బలంపై ఆధారపడిన యత్నముల ద్వారా అధికాభివృద్ధి కావించే మెన్నడును కాదు. సమస్తం మెన్నడును కాదు. ఓన్లీ అందుకని యాంత్రికమైన ఇదైతేనే ప్రగతి అన్న సాధన ఇది ఇంట్లోకి వస్తున్నాం, కానీ కాదు. కెనడా ఉదాహరణకి, కెనడా అంత సంపన్నమైన దేశం మారడానికి కారణం వ్యవసాయం. వ్యవసాయం సంపన్న అంచేత మనం ఎప్పుడూ ఏమన్నా యంత్రాల వల్ల లేకపోతే ఈ పరిశ్రమల వల్లే రావు మనకి దేశ అభివృద్ధి. ఇది కూడా కావాలి. ఆ దేవదేవుని అనుజ్ఞ ఉండి తీరవలసినదే. అది లేని సమయంలో ఎన్ని ఏర్పాట్లు ఉన్నానో ప్రతిదినం నిష్ఫలమే కాగలదు. అనగా దైవమే విజయమునకు మూల కారణమై ఉన్నాడు. అంచేత భగవంతుడి నిర్ణయం లేనిదే ఏది జరగదు. ఆయన నిర్ణయం ప్రకారం అవుతాయి. మన విజయం సాధించాలంటే ఆయన నిర్ణయం మనకు అవసరం. రాజు అయిన వాడు జనులు యోగక్షేమంలో గాంచుటకు ఏర్పాటు చేయబడిన భగవత్ ప్రతినిధి అని ధర్మరాజు అంటే రాజులు ఎరుగుదురు. రాజులు ఏంటి? భగవత్ ప్రతినిధి. భగవంతుడు ఏంటి? ఎప్పుడు కూడా యోగక్షేమ వహామ్యహం, లేదంటే ఇది భక్తులు సుహృదం సర్వభూతానం. ఇవి భగవంతుడి లక్షణాలు. అంటే అందరి యొక్క శ్రేయభిలాషి, అందరి యొక్క యోగక్షేమాలు చూసుకునే వ్యక్తి. కాబట్టి ఆయన ప్రతినిధిగా రాజు కూడా నేను అందరి యొక్క యోగక్షేమాలు చూసుకోవాలని తెలిసిన వాడు అటువంటి రాజుల వాళ్ళు. వాసనకు దేశము భగవంతుని చెందినదే. నదులు, సముద్రములు, అరణ్యములు, పర్వతములు, ఔషధములు మొదలుకొని మానవుచే సృష్టింపబడినవి కావు. అవన్నీ భగవంతుని సృష్టించబడినవి. భగవత్ సేవ కొరకు మాత్రమే జీవుడు ఆ భగవదాసను ఉపయోగించడానికి అనుమతించబడును. ఇవన్నీ భగవంతుని సృష్టించబడ్డాయి కాబట్టి వాటిని మనం ఇప్పుడు గవర్నమెంట్ ఒక వెహికల్ ఇచ్చిందంటే దేనికి వాడుకుంటాం? ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ యొక్క పనికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇస్తుంది, లేకపోతే పోలీస్ జీప్ ఎందుకు ఇస్తుంది? ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడానికి కాదు. ఎక్కడైనా అల్లాలు గడి దొరికితే అక్కడికి వెళ్ళి చెక్ చేయడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి వాటి కోసం ఇస్తుంది. అది లేనప్పుడు దుర్యోగపరచటం. అదేవిధంగా ఈ నదులు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించాడు అంటే వాటిని మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడానికి కోసమే తప్ప మన కోసం కాదు. ప్రతిదిన ప్రజల కొరకేయాలని పలుకుట నేటి కాలము వాడుకగా మారినది. కానీ ప్రభుత్వం కూడా ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్నది. కానీ భగవత్ చైతన్యం మరియు మానవ జన్మ సంపూర్ణత్వములపై ఆధారపడిన మానవ సమాజం తయారు చేయడానికి ఇప్పుడు ప్రపంచము తిరిగి ధర్మరాజుల, పరీక్ష మహారాజు వంటి రాజుల అవసరము రాజులను అనుసరింపవలసి ఉన్నది. ఇదంతా బాగానే ఉంది ప్రజల కోసం. కానీ మళ్ళీ మన సుఖశాంతులతో ఉండాలి అంటే ధర్మరాజు లేదా పరీక్ష మహారాజు వంటి రాజుల్ని తయారు చేయడం అనేది మనం దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే నిజమైన సుఖశాంతులని వస్తాయి. భగవత్కరుణచే సమస్తము సమృద్ధిగానే ఉన్నది. మానవుడు జంతువుల నడుమ లేదా ప్రకృతితో విరోధము లేకుండా సుఖమైన జీవనం కొరకు వాటిని మనం చక్కగా వాడుకొనవచ్చును. అది మనకు కావాల్సినంత సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఏంటంటే మానవుల మధ్యలో, మానవ జంతువుల మధ్యలో, లేదంటే ప్రకృతికి విరుద్ధంగా లేకుండా మనం ఉండేటట్టుగా, అంటే మనిషికి విరుద్ధం లేకుండా మనం అలా వినియోగించుకుంటే ఎటువంటి లోపం లేదు. అది లేనప్పుడు ప్రాబ్లం. శ్రీకృష్ణ భగవాన్ నియంత్రణము సర్వత్రా నిలిచి ఉన్నది కనుక అతడు సంతృప్తి చెందినతో ప్రకృతి అందరూ ప్రతి భాగము సంతృప్తి చెందగలదు. అంతటా భూమిని సారవంతం చేయుటకు నదులు నిండుగా ప్రవహించగలవు. కోరినంతగా ధాతువులను, ముత్యములను, మనులను సముద్రం లొసగలవు. కావలసిన కలపను, ఔషధము, అరణ్యం లొసగలవు. అధిక మొత్తంలో పుష్పములు
లభించుటకు ఋతువు మార్పులు దోహదం చేయగలవు. కర్మాగారములపై యంత్ర సామగ్రిపై ఆధారపడిన కృత్రిమ జీవన విధానము లక్షలాది జనుల కష్టముపై కొంతమంది మాత్రమే నామమాత్ర సుఖమును అందించుతున్నది. ఇప్పుడు మనం మనం ఏదైనా ఆలోచించండి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ మనం తీసేస్తే, ఒక ఫ్యాక్టరీలో కనీసం 10,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఒక స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, స్టీల్ ప్లాంట్లో 10,000 మంది చేస్తుంటారు. ఆ ఫ్యాక్టరీని తీసి అదే చేతితో చేయాలనుకుంటే 1,00,000 మంది పని 1,00,000 మంది పని చేస్తారు. 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఫ్యాక్టరీలో చేయడం వల్ల నాకు ఒక 10,000 జీతం వస్తుంది. అదే 1,00,000 మంది చేయడం వల్ల నాకు 10,000 బదులు 1,000 రూపాయలు వస్తుంది. ఎవరికి 10,000 రాదు. ఆ విధంగా ఆయనకి జీతం తగ్గింది, కానీ మనశ్శాంతి పెరుగుతుంది. ఎందుకని? సమాజంలో అసమానత్వం ఉండకపోవడం వల్ల మనకు భయం అంటూ ఉండదు. నా పక్కన అందరూ ఆకలితో ఉన్నారు అనుకోండి, నేను టిఫిన్ బాక్స్ చేస్తే నన్ను తినేస్తారు, తిన్నారు కష్టం చెప్పలేం. ఆకలి ఉండడం లేకపోతే తినేవచ్చు వాళ్ళు. లేదా మనకు కూడా అనిపిస్తుంది, అరే వీళ్ళందరూ ఇలా ఆకలితో మనం ఎలా తింటామని. మనం ప్రశాంతంగా తినలేం, ఉన్నా సరే తినలేం. దానివల్ల అందరి దగ్గర రొట్టె ఉందనుకోండి, మన దగ్గర అదే ఉందనుకోండి, అందరూ ఒక అరటి పండు ఉంది, మన దగ్గర ఒక అరటి పండు ఉంది, ప్రశాంతంగా తినగలుగుతాం అందరం. టెన్షన్ ఉండదు, చీకు చింత ఉండదు, నిజంగా సుఖశాంతంతో ఉండగలుగుతాం. మన వసతులు తగ్గించవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న వసతులన్నీ టీవీ అవసరం లేదు. ఇప్పుడు టీవీ వల్ల ఎక్కడో 10 మంది కళాకారులు ఉంటారు, దేశం అంతా చూస్తుంటారు. టీవీ లేకపోతే దేశం అంతట్లో 1,00,000 మంది కళాకారులు ప్రదర్శన చేయాల్సి వస్తుంది. 10 మంది దగ్గర ఉన్న 10 మందితో జీవించవలసింది 1,00,000 మంది జీవిస్తున్నారు. వాళ్ళకు ఉపాధి అయిపోతుంది, వాళ్ళ కాలక్షేపం అవుతుంది. సో ఈ విధంగా మనుషులందరూ నిత్యం ఏదో ఒక పనిలో నియుక్తులై ఉంటారు కాబట్టి దురాలోచనలు ఇటువంటివన్నీ ఉండవు. అందుచేత మనం మళ్ళీ ఇటువంటి ఈ రాజులను తీసుకురావడానికి మనం చేయాలి. ఏం చేస్తున్నాం, ఏదో చెప్పబోయి. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం కృష్ణునికి అనుసరితే అన్ని నదులు, సముద్రాలు, ఋతువులు అన్ని కూడా మనకి ఇచ్చేయడానికి వస్తాయి. ఇప్పుడు ఈ కర్మాగారాలు ఇటు వల్ల ఏమవుతుంది, 10 మందికి జీతం వస్తుంది, దాంట్లో వల్ల 100 మంది నిరుద్యోగులే కూర్చున్నారు. ఆ 10 మంది సంతోషం కూడా అది మనం ఆహ్వానం. కానీ మరి మిగతా 1,00,000 మంది 90,000 మంది వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు, అదే ఆలోచించడం లేదు. మానవ శక్తి కర్మాగార ఉత్పత్తిలో నియుక్తం ఒకటి వలన ప్రకృతి వనరులు నశించుచున్నవి. అందుచేత ఏమవుతుంది, అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. జరగడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి ఉంటుందో రేట్ పడిపోద్ది, చీప్ అయిపోద్ది. అంటే పడిన శ్రమకి ఫలితం దొరకదు. ఆ విధంగా మళ్ళీ సంక్షోభం వస్తుంది. కానీ వాళ్ళకైనా పని, ఇప్పుడు 10 మంది పని ఒకటి చేస్తున్నారు కాబట్టి 10 మంది జీతం ఒకటి దొరుకుతుందంటే దొరకదు. వాడు ఒకటి దొరకాల్సిన జీతమే దొరుకుతుంది. కానీ 10 మంది నిరుద్యోగులు అవుతున్నారు, వీడికి లాభం లేదు. ఎవరికి లాభం? కర్మకారం వాడికి లాభం. ఈ 10 మంది సంపాదన వాడు పెట్టుకుంటున్నాడు దగ్గర. ఆ విధంగా ఈ వ్యత్యాసం, 10 మందికి దగ్గర ఎంత ధనవంతులు అయిపోయాడు, ఈ 10 మంది రోడ్డు బాటలు అయిపోయారు. విధంగా ఈ వ్యత్యాసాలు ఇవన్నీ వస్తున్నాయి. కనుకనే జనసామాన్య అసంతృప్తికి లోనగుచున్నది. తగినంత విద్య గర్భపడినందున జనసామాన్యం స్వార్థపరులు అడుగుజాడలనే అనుసరించు ప్రకృతి నిలవను కొల్లగొట్టే యత్నించుచున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు,
వారు కూడా ఏదో రకంగా బంధం రావాలి కాబట్టి ఏదో రకంగా ప్రకృతిని నుంచి ఏదో లాభం పొందాలని చెప్పి ఏదో రకంగా కొల్లగొట్టడం చేయడం మొదలుపెడతారు. కనుక వ్యక్తిగత స్థాయిలో దేశ స్థాయిలో తీవ్రమైన పోటీలు ఏర్పడుతున్నవి. అందరూ ఇప్పుడు 9 మంది కూడా ఎవరు దొరికింది అడ్డు దోచుకోవడానికి చూస్తాడు. వాళ్ళు కొట్టుకుంటుంటారు. సుశిక్షితులైన భగవత్ ప్రతినిధి యొక్క నియంత్రణ ఏమాత్రం లేదు. ఇతర తెలిపిన దాంతో పోల్చి మనం నవీన నాగరికత అందరి లోపములను గుర్తించవలను. తదుపరి మానవుని పరిశుద్ధిని గావించి అరాచకం తొలగించి వేయటకు ధర్మరాజు అడుగుజాడలను అనుసరించవలను. అంచేది ఈ నవీన నాగరికత వలన వచ్చే దుష్పరిమాణాలను మనం అర్థం చేసుకుని దాన్ని మనం ఇచ్చేయడానికి మనం ప్రయత్నించి దాన్ని ముందు ప్రయత్నం జరగాలి. దాన్ని నియంత్రించడానికి ధర్మరాజు లాంటి వాటి పాలకుని పెట్టుకోవాలి. అప్పుడు ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుంది. కొరత ఎక్కడ లేదు. పంపకంలో ప్రాబ్లం వల్ల కొరత, కృత్రిమ జీవన విధానం వల్ల కొరత, సంక్షోభాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. సో ఈ విధంగా మన నవీన నాగరికత మనకి మోసం చేస్తూ ఉంది. ఇంకొక శ్లోకం ఉండిపోయింది, మనం అది వచ్చేవాళ్ళం చూద్దాం. హరే కృష్ణ.